ఒక కీలకమైనటువంటి పరిణామం మనం చూసాం. అమెరికా సహకారంతో పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీవ్రవాద వ్యతిరేక దళానికి వైస్ ప్రెసిడెంటు, అట్లాగే తాలిబన్ల మీద ఆంక్షల కమిటీకి డిప్యూటీ పోస్టులు కొట్టేసింది. ఇప్పుడు అదేంటి దొంగచాటు వ్యవహారం. అదే ప్రత్యక్ష ఎన్నికల్లో భారత్ ఎలా గెలుస్తుంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ 2026 నుంచి 28 దాకా దానికి ఎవరి నేతృత్వం వహించాలన్నటువంటి దాంట్లో పోటీ జరిగితే ఇండియా పోటీ పడింది. 181 దేశాలు, టోటల్గా 193 సభ్య దేశాలు ఉన్నాయి ఐక్యరాజ్య సమితికి. అందులో 181 దేశాలు భారత్ని సమర్థించినాయి. అంటే 12 దేశాలు మాత్రమే, అందులో కూడా మళ్ళీ ఎబేయన్స్లో కొన్ని, అంటే ఓటింగ్ వెయ్యని వాళ్ళు కొంతమంది, వద్దన్నోళ్ళు కొంతమంది, ఓన్లీ 12 దేశాలు. బట్ 181 దేశాల ఓట్లతో గెలిచింది భారతదేశం.